అందుకైన వారిలో నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నిశ్చయముగా నీతో చేస్తున్నానని ప్రార్థన చేసుకున్నాం. అత్యున్నత సింహాసన మీద ఆశీర్వైన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, నీ నామమునకు ఎనలేని స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, ఈ సన్నిధానంలో మీరు శిలువలో కలిగినటువంటి 7 మాటలని జ్ఞానం చేసుకోవడానికి తండ్రి ప్రభా సమయాన్ని ఇచ్చి గుడ్ దిన 2వ మాట తండ్రి ప్రభా ధ్యానం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వేస్తున్నాను. తండ్రి, నేను నిలబడి చూడగా నీ దీన దాస్తున్నాయని నీ శిలువు చాట మొదలుపరుచుకొని మీ నోటి పోలిక వాటిని మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని ఆ నోటి మాటలు మందరి హృదయం మీ దృష్టికి అంగీకారం చేసుకోవాలని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు. యేసు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలు ధ్యానం చేస్తుండగా 1985వ సంవత్సరం ఏప్రిల్ మాసం మధ్యాహ్నం 12 గంటల నుండి గుడ్ ఫ్రైడే దినాన 3 గంటల వరకు ఈ భూమి మీద చీకటి సంభవించింది. ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఇదే సమయంలో సంఘ సభ్యుడి నేను. కాబట్టి ఆ సంవత్సరం 1985వ సంవత్సరము ఏప్రిల్ మాసంలో 13వ తేదీ గుడ్ ఫ్రైడే దినాన యేసు ప్రభువును శిలువ వేసినప్పుడు ఉదయం 9 గంటల నుండి మధ్యకాలం 3 గంటల వరకు ఆయన శిలువ యాగమవుతూ ఆయన మాట్లాడిన ఆ 7 మాటలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఈ భూమి అంతటా చీకటి ఏ రీతిగా సంభవించిందో 85వ సంవత్సరంలో కూడా అదే రీతిగా సంభవించింది. ఆ దేవాలయంలో లోసర్ సంఘంలో సెక్రటరీగా ఈఎస్ఎఫ్ గారు, ట్రెజరర్గా రవిప్రత్యూష్ గారు, హెడ్గా రాజశేఖర్ గారు, వారి కుమారులు వారు, తర్వాత డీకస్ వీళ్ళందరూ ఉన్నారు. అదే వల్ల చక్కగా 7 మాటలు మాట్లాడుతున్నప్పుడు 12 గంటల నుండి 3 గంటల వరకు పాలయ్య గారు నేను శిలువ వేసిందని పాట పాడారు. అవిశ్వతి మేరీ గారి చెల్లెలు వచ్చి కల్వరి ప్రేమ గురించి పాడారు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు 3 గంటల వరకు అదే రీతిగా మళ్ళా చీకటి కమింది. ఆ తర్వాత మళ్ళా ఎప్పుడు దేవుని కృపణాన్ని వేస్తే మళ్ళా ఆ రీతిగా వస్తుందో తెలియదు. కానీ వారి సంతానమైన మేము మళ్ళా ఈ సంవత్సరం నేను రవీంద్ర గారు నాలుగో మాట మాట్లాడుతున్నారు. వారు అందరూ కలిసి మళ్ళా ఈ సంఘంలో ఈ రీతిగా 7 మాటలు ధ్యానం చేయడం ఎంతో సంతోషకరం. గుడ్ ఫ్రైడేలో నిజంగా మంచిది, సంతోషం అనేది ఈ దినాన మేము అనుభవిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ రీతిగా వెళ్తూ ఉన్నప్పుడు ఈ 7 మాటలు యేసు ప్రభు వారు శిలువలో నేర్పిస్తున్న ప్రార్థనని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మొదటి మాట ధ్యానం చేసాం. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరేందరూ కనుక వీరిని క్షమించు, ఇతరులు క్షమించేది. రెండవది అక్కడ ఆయన మాట్లాడుతుంటాడు. మొదటిగా శత్రువుని జ్ఞాపకం చేసుకోవాలంట. రెండవదిగా పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా ఎవరిని వారిని తను తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంటి వారిని లేకపోతే పొరుగు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తనతో కూడా శిలువ వేయబడినటువంటి 2 దొంగల్ని జ్ఞాపకం చేసుకుంటూ పక్కన ఉన్న వారితో మాట్లాడుతున్న మాటల్ని మనం చదువుకున్నాం. ఈ వచనాలు చదువుకున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నుంచి 43వ వచనం వరకు వాక్య భాగంలో వేలబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే కానీ ఈ మనుషులు లేకపోతే ఏ పాపము చేయలేదని చెప్తూ ఉన్నాడు. ఇద్దరు వ్యక్తుల గురించి చరిత్రకారులు మాట్లాడుతూ ఆ పేర్లు ఈ విధంగా రాశారు. యేసు ప్రభు పక్కన శిలువ వేయబడిన 2 పేర్లు, వారి పక్కన వచ్చి దేమాస్ 2 గెస్తాస్ అనే 2 వ్యక్తులు శిలువ వేసినప్పుడు ఈ వ్యక్తులు ఒక యూదా వాడు, రెండో వాడు వచ్చి గలిలయ వాడు. ఈ రెండో వాడు యేసు ప్రభు దగ్గర తన క్షమాపణ విధానాన్ని తెలియజేస్తూ వస్తున్నాడు.
ఉన్నాడు. మొదటి వాడు అయితే అంటున్నాడు, నీవు యేసు కదా రక్షకుడివి, నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు. ఎందుకు ఆ వ్యక్తి ఆలోచన ఏంటి అసలు అంటే, లోకస్తులు ఎలా ఉన్నారే అంటే అక్కడ మాట్లాడతారు, ఈ మొదటి దొంగ వలె ఉంటున్నారంట. నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘాలు లేకపోతే ఎక్స్టర్నల్ క్రిస్టియన్స్ లో ఏమి ఉంటుందంటే, మొదటి యొక్క దొంగ లక్షణాలు కొన్ని కనబడుతుంటాయేమో అంటారు. కారణం ఏంటి అంటే, మొదటి వాడు ఏంటంటే తాను తప్పించుకుని ఏమవ్వాలని మరలా తన వృత్తిలోనికి తన జీవితంలోనికి తను వెళ్ళిపోవడానికి, తను బాగా బతకడానికి, తప్పించుకొని వెళ్ళిపోవడానికి చూస్తూ ఉన్నాడు. అయితే ఎక్కడో వాడు అంటున్నాడు, ఈ తప్పించుకునే విధానం కాదు కానీ ఆ యేసు ప్రభుని దగ్గరగా చూస్తూ దేవుని యొక్క రక్షణని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దగ్గరగా ఉంటున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు. సిలువ వేయబడుతున్న సమయంలో కూడా ఏ మాట మాట్లాడకుండా యేసు ప్రభు వారు ఓర్చుకుని ఓర్పు కలిగిన వాడి ఆయన రక్షణ ప్రణాళికని ఏ రీతిగా అనుసరించి నడిపిస్తున్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క సిలువ మీద రాయబడినటువంటి నజరేయుడైన యేసు యూదుల రాజు అనే మాటని చదివి ఏమయ్యాడట, తన మనసులో పశ్చాత్తాపడ్డాడు. కన్నీరు విడుస్తూ యేసు ప్రభు వైపు చూసి ఆయన మాట్లాడుతున్న ఆ మాట, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు వైపు చూస్తూ ఆ మాట్లాడుతున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనం చేస్తున్న పనులు న్యాయమైనవే. నీవు చట్టానికి భయపడవా అని అడగలేదంట. నీవు చట్టానికి భయపడవా అని అడగలేదు. మనమైతే ఏమంటామంటే, నీవు చట్టానికి భయపడవా, అధికారులకు లోపడవా, అధికారులు చెప్పినట్టు నడవా అంటాం. ఆ వ్యక్తికి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఈ రెండో దొంగ వ్యక్తి జీవితంలో ఈ దొంగ తను పాపి అని గుర్తించాడు. మొట్టమొదటిగా నేను పాపిని అని గుర్తు చేసుకున్నాడు. రెండవదిగా ఆయన ఏంటంటే తన పాపానికి తాను శిక్ష అనుభవిస్తున్నానని జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటి నేను పాపిని, నేను పాపం చేశాను, నేను పాప సంబంధమైన వ్యక్తిగా ఉంటున్నాను, నేను చేసిన తప్పుకి ఇది న్యాయమే అని తను ఒప్పుకుంటున్నాడు. రెండవదిగా నా పాపానికి తగిన శిక్ష నేను అనుభవిస్తున్నాను అని ఒప్పుకుంటున్నాడు. మూడవదిగా క్రీస్తు నిర్దోషి అని గ్రహించి ఆయన ఏ తప్పిదము చేయలేదని తెలుసుకుని ఆయన వైపు యేసు యొక్క స్వార్థని సాధించడానికి ఎంత మాత్రం భయపడటం లేదు. అక్కడ ఎవ్వరూ యేసు ప్రభుని ఆ యొక్క రాజ్యాన్ని గురించి లేకపోతే యేసు ప్రభు రక్షకుడని ఆయన నిర్దోషని నోరెత్తి మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. కారణం ఆ యొక్క రాజ్యానికి, సైనికులకి, అధికారానికి ఏం చేస్తున్నారు, భయపడి కాపాడుతున్న పరిస్థితుల్లో ఈయన స్వార్థ ప్రకటిస్తున్నాడు, లేకపోతే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. గొప్ప శబ్దంతో సాక్ష్యం చెప్తున్నాడు ఆయన నిర్దోషిని. తర్వాత ఆయన రాజుగా గుర్తించాడు, ఆయన ప్రభువుగా గుర్తించాడు, ఆయన రాజ్యం వస్తాదని గుర్తించాడు. ఆయన రాజ్యంలో నేను తిరిగి నివసించాలనేది ఆయన ప్రణాళికలో పెట్టున్నాడు. అందుకే అంటున్నాడు, ఇక నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు దగ్గర క్షమాపణ పొందుతున్నప్పుడు, ప్రభుని క్షమాపణ అయినప్పుడు దగ్గరగా చూస్తున్నప్పుడంట దేవుని యొక్క ప్రాసెస్ లో తన యొక్క పాపములన్నీ కనబడుతూ ఉన్నాయి. దగ్గరగా చూడాలంటే దేవుని మనం అనేక సార్లు దేవుని దగ్గరికి వెళుతున్నాం కానీ దేవుని దగ్గరగా చూసేవారిగా లేదు. దేవుని ఎప్పుడైతే దగ్గరగా చూస్తామో దేవుని దగ్గర మన యొక్క స్థితిగతులన్నీ కనబడుతూ ఉంటాయి. అప్పుడు దేవుని దగ్గర నుంచి మనకు జవాబు వస్తుంది, మనం పొందుకోగలం. రోమపత్రిక చదువు 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. రోమ 4వ అధ్యాయం 7-8 వచనంలో, ఏమి అనగా తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. తన అతిక్రమములకు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. తన దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. నిర్దోషి అని ఎంచబడ్డాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఆ శిలువ రాళ్ళ పైన వేలాడుతూ యేసు పొందుతున్న ఆ యొక్క విధానం చూసి తను పశ్చాత్తాపడి, ఈయన నిజంగా దేవుడు, దేవుని కుమారుడు, ఈయన రాజ్యం ఉంది, రాజ్యం వస్తుంది, ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలని తను
ఎప్పుడైతే తన పాపాలకి ప్రాయశ్చిత్తానికి యేసు ప్రభువు వైపు తిరిగి అడిగాడో, యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 1-2 వచనంలో ఆ రాయబడుతుంది, విననేలకిన్నట్లు యెహోవా ఆయన చెవులు మందం కాలేదట, రక్షింపలేక ఆయన హస్తములు కూర్చోలేదు. కాబట్టి ఆయన వింటాడు అనే అసత్యాన్ని ఎరిగి ఏం చేశాడంట, యేసు వైపు తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అడుగుతూ ఉన్నాడు, నన్ను క్షమించు అని, నాకు క్షమాపణ చేసి నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. రక్షింపలేకపోయినట్లు ఆయన హస్తములు కూర్చోలేదు. శిలువ రాళ్ళ మీద ఆయన 2 చేతులకి చేతులు పట్టబడి, కాళ్ళకి చేతులు పట్టబడి వేలాడుతున్నప్పటికీ ఆయన ఆత్మను రక్షించగలిగిన సమర్థుడు అనేది ఏం చేస్తున్నాడంట అడుగుతున్నాడు. అంటే అంటాడు, దేవుడి చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు నేడు. నిర్దోషిగా ఎంచబడడానికి యేసు వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ప్రియులా, దేవుని వైపు కానీ మనం చూస్తే, మన దేవుని యొద్దకు వెళితే దేవుడు ఖచ్చితంగా మనం క్షమించేదానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన సిద్ధమైన మనసు కలిగి మనం క్షమించడానికి క్షమాపణ కలిగి చూసేవాడు. అందుకంటే యెషయా భక్తుడు రాస్తూ యెషయా గ్రంథంలో మాట్లాడిన 45వ అధ్యాయం 22వ వచనంలో, బుద్ధిగల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నా వైపు చూచి రక్షణ పొందండి. బుద్ధిగల నివాసులారా, ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో అప్పుడు మనకు రక్షణ. ఆయన వైపు చూడకుండా, ఆయన వైపు మనం తిరగకుండా దేవుడిని మన వైపు తిరగమంటే ఎంత మాత్రం రక్షణ అనేది రాలేదు. కారణం ఏంటంటే మన దేవుడిని చూసేవారే కావాలి, మన దైవత్వాన్ని చూసేవారే కాదు. నీకోసం నా కోసం శిలువ మ్రాగమైన యాగమైపోతూ బలియాగమవుతున్న యేసు ప్రభు యొక్క వైపు మనం చూడగలిగితే నిజముగా నీవు నేను పొందవలసిన ఆ శిలువ యాగం, ఆయన అనుభవిస్తున్న శ్రమను చూస్తే మనలో పశ్చాత్తాపం కలుగుతుంది. అందుకే అంటాడు, నా వైపు చూసి రక్షణ పొందండి. యెషయా గ్రంథంలోని 55వ అధ్యాయం 6వ వచనంలో రాస్తూ, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెలుపడి ఆయన సమీపంగా ఉండగా ఆయన్ని వేడుకుని అంటున్నాడు. ఆయన దొరికే కాలంలోనే ఆయన వెతకాలి. దేవుడు దొరుకుతున్నప్పుడు మరలా ఈ సమయం పోతే మరలా ఇది రాదేమో, ఈ సమయం దాటిపోతే మరలా తిరిగి రాదేమో అని ఆయన దొరుకుతున్న కాలంలో ఆయన వెతుకుతున్నాడు. శిలువ మ్రాగపైన కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఈ విధంగా ఒకసారి మాట్లాడుతున్నప్పుడు, ఒక యూత్ లో ఉన్నప్పుడు, యూత్ లో ఉన్నప్పుడు ఒక యవనస్తులతో మాట్లాడుతున్నప్పుడు యవనస్తుడు, ఇంకా చాలా సమయం ఉంది, చదవాలా, ఉద్యోగం చేయాలా, పెళ్లి చేసుకోవాలా, అన్నీ అయిపోవాలా, రికార్డ్ అయిన తర్వాత దేవుడి వైపు తిరగాలంట. క్రైస్తవుడే, దేవుడి మందిరానికి వచ్చేవాడే, అన్ని తీరిపోయిన తర్వాత, రికార్డ్ అయిన తర్వాత కూర్చొని ఏం చేయాలంట, దేవుడి వైపు చూడాలంట. ఈ లోపల నువ్వు మరణిస్తే, ఈ లోపల దేవుడిని నేను పిలిస్తే, రెండో పదంలో అన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సమయం పోతే మళ్ళా రాదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ఈ సమయం పోతే రాదు కనుక ఈ సమయంలో నేను యేసుని వేడుకోవాలని చెప్పి యేసు వైపు ఆయన తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నేను పాపిని, నా పాపానికి ప్రాయశ్చిత్తం నేను చేసుకుంటున్నాను. దేవా, ఇది నాకు న్యాయమే, కానీ నీకైతే ఇది అన్యాయమైంది, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అందుకే అంటున్నాడు, ఆయన మీకు దొరక కాలంలోనే ఆయన్ని వెదకండి, ఆయన వెతికి వేడుకోరండి, ఆయన క్షమిస్తాడు. ఆ మాటని తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత అంటాడు, నీ రాజ్యంలోనికి, ఆయనకి రాజ్యం ఉంది అని గుర్తించాడు దొంగ. ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో దేవుని దూతలు అంటారు. పాత నిబంధన గ్రంథం అంతా చదివినట్లయితే మనకు నూతన నిబంధన గ్రంథానికి ఆధారంగా ఉంటున్నాయి. ఎక్కువగా 8th century prophets, 8వ శతాబ్దపు ప్రవక్తలు రాస్తూ దేవుని రాజ్యాన్ని గురించి తెలియజేస్తూ వచ్చారు. యేసు దానియేలు వీటిలో దేవుని రాజ్యం ఎలా ఉంటుందో అక్కడ రాస్తూ వస్తాయి. అని ఇప్పుడు వివరించడానికి సమయం లేదు కనుక వివరించడం లేదు. దేవుని రాజ్యంలో దేవుని దూతలు ఉన్నారు. వారు ఉన్న సందర్భంలో ఏ రీతిగా దేవుడు వారిని చూస్తూ ఉన్నాడు, ఆ రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఆ రాజ్యాన్ని గురించి తెలియపరుస్తున్నప్పుడు చక్కని మాట్లాడాడు. దేవునితో కలిసి సహవాసం చేసేవారు,
దేవుని మీద అనుకున్న వారు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో నివాసం చేస్తారంట. మత్తయి సువార్త 16:22 అంటాడు. అక్కడ చదువుతామండి, అవునా చదువుతాం. మత్తయి సువార్త 16:22. ఇక్కడ నిలిచిన కొందరు మనిషి కుమారుడు తన రాజ్యంతో చూచు వరకు మరణము పొందరని వారితో నిశ్చయంగా చెప్పిన. ఆయన రాజ్యంతో వచ్చారు కదా, ఆయన రాజ్యం గురించి మాట్లాడుతూ వస్తారు. ఆయన రాజ్యము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కలకమైనది, నిర్దోషమైనది. దోషం కలిగినవి ఆయన రాజ్యంలోనికి ప్రవేశించింది. అలాంటి రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ తర్వాత పరదేశులో నన్ను జ్ఞాపకం చేసుకో. పరదేశులు అనగా ఏదంట? తోట అనే అర్థం. తోట, ఆ తోటలో, ఆ వనములో ఏముంటుందంట? చుట్టూ కంచె వేయబడి ఉంటుంది, దానికి సెక్యూరిటీ ఉంటుంది. చక్కగా ఎవరైతే ఆ తోటను తెచ్చుకుంటున్నారో ఆ తోటలో వారితో కలిసిన వారు బట్టి తరగతి బయట వారు ఎవరు ఆ తోటలోనికి రాలేదు. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. పరదేశంలో అంటే ఆత్మల తోట గురించి చెప్తూ ఉన్నాడు. ఆత్మల తోట గురించి ఈ దినమే, ఈ సమయం ఉంది. ఈ సమయంలోనే నువ్వు నాతో కూడా ఆ ఆత్మల తోటలోకి వస్తావు. ఏ ఆత్మల తోట అయితే క్రితం ఉందో, పాత ఆ యొక్క పరదేశంలో ఉందో, అక్కడికి వస్తావు. అక్కడ నీకు రక్షణ అనుగ్రహించబడతాయి. నాతో కూడా కలిసి జీవిస్తావు. 2 కొరింథీ పత్రిక 12:3-4 మధ్యలో దాని గురించి రాస్తూ వస్తాడు. తర్వాత ప్రకటన గ్రంథం 2:7 పరదేశం గురించి, పరదేశంలో దేవుని యొక్క విధానాన్ని గురించి తెలియజేస్తూ వస్తాడు. తర్వాత మాట్లాడతాడు అంటాడు, యెషయా 51:3 అంటాడు, సీయోను ఎడారిని నేను ఆ యొక్క తోటని నిర్మింపజేసి ఆ తోటలో నేను నివాసం చేస్తాను. సీయోను ఎడారిని నేను తోటలోనే చేయించున్నాను. ఆదికాండంలోకి వెళ్ళి 42 అక్కడ మాట్లాడుతాడు, ఏ దేవులో నేను ఒక తోట నాటించాను, ఆ తోటలో ఆదాము ఏ దేవులో, ఏదో తోట కాదండి, ఏ దేవులో ఒక తోట నాటించాడు. చక్కటి చదవండి. అక్కడ ఏ దేవులో ఒక తోట నాటించాడు. అది పరదేశంలో వచ్చేది. ఆ పరదేశం మళ్ళా ఏమైందంట? పరలోకానికి వెళ్ళిపోవాలి. అందుకే అంటాడు, జయించు మనకి ప్రకటన గ్రంథంలో చెప్పిన రోజులో, జయించు మనకి పరదేశంలోని జీవవృక్ష ఫలము నేను భుజింపనిస్తాను. కాబట్టి ఈ దొంగ ఎప్పుడైతే యేసు వైపు తిరిగి ప్రార్థన చేశాడో వెంటనే ఏం జరిగిందట? నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు. మనం కూడా ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగి మన యొక్క పాపములను క్షమాపణ కలగడానికి కన్నీరు విడుస్తూ క్షమించేయాలి. 2వ దొంగ ఏ రీతిగా పశ్చాత్తాపడి కన్నీరు కాల్స్తూ ప్రార్థన చేశాడు, దేవుడు వెంటనే క్షమాపణ ఇచ్చి నేను నీతో పరదేశంలో అన్నాడు. మనం కూడా అలాగే ప్రార్థించినట్టయితే దేవుడు ఈ సమయంలోనే మనల్ని కూడా క్షమించి దీవించి పరలోక రాజ్యానికి నీకే వారసుగా చేస్తాడు. అట్టి కృపని మనకు, మన బిడ్డలకి, అందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ఆమె ఈ అవకాశం ఇచ్చిన కాపరి గారికి, కమిటీ వారి అందరికీ మరొకసారి దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి,